తెలంగాణ భవన్లో అమలక్కలు బతుకమ్మ సంబురాలు జోరుదారుగా చేసుకుంటురు. మరి ఆ పేరంటానికి తెలంగాణ బతుకమ్మగా పేరు పోయిన కల్వకుంట్ల వారి ఆడబిడ్డ కవిత మేడం కూడా పోయిందా? బీఆర్ఎస్ పెద్ద ఆఫీసు ముంగడ పెట్టిన బతుకమ్మల కాడికి పోకుండా ఉంటుందా? పోయే ఉంటుంది అనుకుంటారు కదా, పోయిందో లేదో చూద్దాం పరి. వారేవా బీఆర్ఎస్లో ఉన్న మహిళా లీడర్లంతా ఈడనే మంచిగా ఆడుకుంటున్నట్టు అనిపిస్తలేదు. బుడ లీడర్ల కాడ నుంచి పెద్ద పెద్ద లీడర్ల దాకా చాలా మందే హాజరుపడ్డరు. ఏమన్నా ఆనందంగా జరుపుకుంటుర్రా? బతుకమ్మ తల్లే సంబరపడేటట్టు ఆటల నిండా మునిగి తేలుతుండ్రు. గాజుల సప్పుళ్ళు గల్లు గల్లుమంటుంటే సప్పట్లు జరుచుకుంటా రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో ఇదరక్క ఎల్లెన్ల ఉయ్యాలో ఒక్కూరికిచ్చిరే ఉయ్యాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న ఓడాయ ఉయ్యాలో అని రాగాలు తీసుకుంటా మస్తు భక్తిగా ఆడినట్టు కూడా అనిపిస్తలేదు. అన్నట్టు అందరు లీడర్లు గారి తెలంగాణ భవన్ ముంగట బతుకమ్మల చుట్టుముట్టు కళ్ళు పెద్దగా చేసుకుని ఎంత దేవులాడినా కానీ దేవనపల్లి కవిత అలియస్ కల్వకుంట్ల కవిత మేడం కూడా కండ్లవడక పోవుడింది. 10 ఏళ్లలో ఎప్పుడు చూసినా పండుగ నెల దినాలు ఉన్నది అన్నప్పటి సందే మేడం అడావిడి మామూలుగా ఉండకపోవు. ప్రత్యేకంగా పాటలు రాయించి వీడియోలు తీయించు, యూట్యూబ్లో అప్లోడ్ చేయించు. కేసీఆర్ సార్ వంచిన షీరెల్లా ఓ షీర కట్టుకొని వచ్చి ఏడ బతుకమ్మ ఆడితే ఆడికి పోయి అమ్మలక్కలతోని కలిసి ఆడిపాడు. బతుకమ్మ అంటేనే కవితమ్మ, కవితమ్మ అంటేనే బతుకమ్మ అని పేరు పోయిన మేడము ఈ పేరంటానికి రాకపోవుడేంది? నిజంగా రాలేదా అంటే వస్తే కండ్లబడకపోవునా? ఇక ఈ ముచ్చట తెలిసినాక ఊకుంటారా కొందరు? మందు మహారాణి లిక్కర్ క్వీన్ ఎందుకు రాకపాయే? బతుకమ్మ ఆడనంత బాధలు కూడా కవిత మేడం ఉన్నదా అని ఈ వీడియో కింద కామెంట్ల మీద కామెంట్లు పెట్టుకుంటా సోషల్ మీడియాలో షేర్ల మీద షేర్లు చేస్తుర్రు. ఏ తాసిలి గడియల్లా ఆ కేసులో ఇరికిందో కానీ ఆ లిక్కర్ స్కామ్ కేసు పాడుగాను ఎంత పని చేసే చూడుండ్రి. కొనాకరికి కవిత మేడంను బతుకమ్మ కూడా ఆడుకోకుండా చేసే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.